అసెంబ్లీలో 3,32,205 కోట్లతో బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఏడాదే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశామన్నారు. 11.75% వృద్ధి రేటు నమోదైందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా సీఎం చంద్రబాబు నేతృత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రెండంకెల వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. 2026-27 ఏడాదిలో కూడా 10.75% మేర వృద్ధి నమోదవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసిందన్నారు. ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ లాంటి చర్యలతో దేశం శక్తిమంతంగా ఉందనే గుర్తింపును అంతర్జాతీయ స్థాయిలో సాధించడం ప్రధాని మోదీ వల్లే సాధ్యమైందని చెప్పారన్నారు. దేశ ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ రాజీ పడదని మోదీ గట్టి సంకేతాలిచ్చారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.